మాట్లాడేది మీరే మాట్లాడండి. వాక్యాన్ని దీవించండి. 1 పేతురు 1:4-5 వచనాలు, 3-4 వచనాలను మాకు దీవెనకరంగా చేయండి. ఆ విధముగానే యోహాను సువార్త 4:24 కూడా దీవెనకరంగా చేయండి. నీ వాక్యం ఎత్తబడుతున్నప్పుడు నీ మాటలు దేవా భుజించే వారి ఉండు కొరకే సిద్ధపరచండి. అపవాదికి చోటు ఇవ్వకుండా నిర్మలమైన మనసాక్షి గలవారై దేవా మరి నిర్మలమైన నేలతో స్నానం చేయబడిన వారై నీ వాక్యానికి చోటిచ్చేవారుగా చేయండి. కృప చూపించండి. నీ సన్నిధి సంతోషంలో ఈ స్థలంలో ఉంచండి. నీ ప్రభావం ఉంచండి. ఆధిపత్యం ఉంచండి. అధికారం ఉంచండి. అపవాది వాడి పనులన్నీ దూరం చేయండి. ఈ యొక్క మందిరంలో మీ మహిమ ఉంచండి. దేవా మరి బయట ఉండే ఎవరి బిడ్డను కూడా కనికరించండి, కాపాడుతురండి. ఈ యొక్క వాక్యము దేవా మీరే వీరి జీవితాల్లో నీరుకడి ఫలింపజేయండి. సహాయపడుతురండి. కృప చూపించండి. శబ్దయంత్రాలు మీ స్వాధీనం ఉంచుకోనండి. ఈ లైవ్ని కూడా మీ స్వాధీనం ఉంచుకోనండి. పవర్ మీ స్వాధీనం ఉంచుకోండి. సమస్తం మీకే మహిమ ఘనత ప్రభు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి చేస్తూ ఉన్నాడు. ఎంత ప్రేమ వెల్లడి చేశాడంటే మనం చదివిన ఈ భాగంలో భక్తుడైన పేతురు తండ్రి అయిన భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందినవాడై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడినబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు, గలతీయ, కప్పదోకియా, ఆసియా, బితునియా అను దేశములందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి రాశాడు. ఇది ఆత్మ వలనే రాశాడు. ఆత్మయే రాయించాడు. ఆత్మ వలనే రాశాడు. పేతురు గారు తన సొంత మాటలేమి ఇక్కడ రాయలేదు. ఇక్కడ నిలబడి నేను కూడా సొంత మాటలేమియో చెప్పను. వాక్యంలో ఏదైతే ఉంటుందో అదే మనము ధ్యానం చేస్తూ ఉంటాం. మనం బ్రతుకుడు కొరకు మనకు మరి ఈ లోకములో మరి యాత్రా జీవితానికి సహాయపడుట కొరకు దేవుడు ఏమై ఉన్నాడో ఆయన మా పక్షాన మనకు చేసిన ఆశీర్వాదకరమైన మేలులేంటో ప్రతి వారం కూడా మనము ధ్యానిస్తూ ఉన్నాం. అయితే ఏమని రాశాడు అంటే ఆనాడు వారికే కాదు ఇండియాలో ఉన్న మనకు కూడా ఈ పత్రికను ఈరోజు చదువుకోగలుగుతున్నాము, దాన్ని ధ్యానించుకోగలుగుతున్నాం. ఏమన్నాడంటే మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడిన గాక. యేసుక్రీస్తు తండ్రి. యేసుక్రీస్తు ప్రభువారికి తండ్రి ఉన్నాడు. ఆయన పేరు యెహోవా. ఎవరు చెప్పండి? ఆయన యెహోవా. ఆయన స్తుతించబడాలి. తండ్రి యగు దేవుడు స్తుతించబడాలా. మనం ఎరుగుదము యెహోవా అనేది ఏకనామైనప్పటికీ ఆ యెహోవా అనే పదానికి బహు అర్థం ఏంటంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు త్రిత్వములో ఏకత్వం కలిగిన నామం. అది త్రిత్వమే ఉండి ఒకే నామము ఏంటది? యెహోవా. అయితే యెహోవాయే ఎందుకు స్తుతించబడాలంటే ఇక్కడ రాస్తూ వచ్చాడు. ఏమనంటే మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదినైన స్వాచ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. దేవుడు చేసిన ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన మేలేంటంటే మనము జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలగాలి. జీవముతో కూడిన, జీవము లేని నిరీక్షణ కాదు. జీవం అంటే బ్రతికి ఉన్న నిరీక్షణ, అది జీవముతో కూడినది. అది దాన్ని ఇక్కడ వివరణ ఇచ్చాడు. అనగా ఏంటో ఆ నిరీక్షణ ఏంటో ఇక్కడ రాశాడు. ఆ జీవం ఏంటో రాశాడు. అక్షయమైన జీవం, రెండవది నిర్మలమైనది, మూడవది వాడబారనిది. అక్షయత ఉంది దానిలో,
రెండవది నిర్మలత్వం ఉంది, మూడవది వాడబారినది. అక్షయం అంటే అది అక్షయమైన దేహం, అంటే దేవుని యొక్క కార్యసాధకము. ప్రభువారు భూమి మీదకి వచ్చి చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచి ఏ యొక్క దేహాన్ని అయితే ఆయన ధరించాడో అదే దేహము, దానికి ఏముంది, దానిలో అక్షయత ఉంది. గత కాలంలో మనం ధ్యానించాం. రెండవది అది నిర్మలమైనది. నిర్మలం అనే పేరుకు అర్థం ఏంటంటే దాంట్లో అసూయ కానీ, కక్ష కానీ, వివిధాలు కానీ, భేదాలు కానీ, కోపాలు కానీ, సంశయాలు కానీ, ఈర్ష్యలు కానీ, కుట్రలు కానీ, ఇంకా నానా విధమైనవి ఉన్నాయి. అవేవి కూడా దానిలో కనబడవు. డాగు కానీ మచ్చ కానీ కనబడదు. అది నిర్మలత్వం అన్నారు. నిర్మలం ఏం చెప్పండి, అది దాన్ని ఏమన్నారు, నిర్మలత. నిర్మల అన్నారు, నిర్మలం. దాంట్లో ఏది కనబడదు. మూడవది వాడబారనిది, అంటే అది ఎలాంటిదంటే వాడిపోదు. ఒక పువ్వు అయితే వాడిపోతుంది, ఒక గడ్డ అయితే వాడిపోతుంది, నువ్వైతే వాడిపోతావు. వాడిపోవా? ఎప్పుడు ఒకేలా ఉంటావా? ఇప్పుడు ఎలా ఉన్నామో కొంతకాలం వయసు పెరిగేసరికి ఒడిలిపోతుంది. ఒడిగిపోయిన తర్వాత అలాగా ఆటోమేటిక్ వాడిపోతాం. ఈ ప్రపంచంలో ఏదైనా వాడిపోతుంది, కానీ దేవుడిచ్చిన జీవము అదేం చేయదంట, వాడిపోదు. ఆయన ప్రేమ వాడిపోదు, ఆయన వాడిపోడు. ఆయన మరి ఆ వాడిపోని జీవము మనకిచ్చుట కొరకు తండ్రి అయిన దేవుడు ఎలాంటి పని చేయించాడంటే తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి చేత మరలా జన్మింపజేశాడు. మరలా మనలను ఏం చేశాడంట, మరలా జన్మించాడంట. చాలామంది లోకంలో చెప్తారు చచ్చిపోయాడు, కుక్కయ్యో, కోడయ్యో, నక్కయ్యో, కోతయ్యో, మేకయ్యో, కాకయ్యో పుడతాడని. ఇదంతా అబద్ధం, ఇదంతా అబద్ధం. ఒక వ్యక్తి భూ సంబంధి అయిన మనిషి చనిపోయి మరల కుక్క, కోడి, నక్క, మేక, కాకి అయ్యి ఏమాత్రమో పుట్టడు. మరి బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ కూడా ఏమని చెప్తుంది? మరలా జన్మించినాడు. ఏ జన్మది అంటే, ఏ వ్యక్తి అయితే మరి మొదటి జన్మ ఎలా ఉందంటే మానవ జీవితము మొదటి జన్మ మనము చూస్తే ఇక్కడ రెండు జన్మలు మనం చూస్తూ ఉన్నాం. మొదటి జన్మ ఎలా ఉంది? మొదటి జన్మ ఎలా ఉందంటే ఒక మనిషి నుంచి మనిషి పుడుతూ వచ్చాడు. చూడండి ఎక్కడ మనం చూస్తాం, రోమిలికి రాసిన పత్రిక, రోమపత్రికేనా, వెయిట్ చేయండి చెప్తాను. సరే, మొదటి కొరింథీ తీయండి. మొదటి కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. ఎన్నో వచ్చినామంటే 47వ వచనం. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. జాగ్రత్త గమనించండి. మొదటి మనుషుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు. ఇక్కడ రెండవ మనుషుడు ఉన్నాడు. ఈ రెండవ మనుషుడు ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి వచ్చినాడు. అది మట్టిలో నుంచి పుట్టలేదు. ఆయన మట్టిలో నుంచి రాలేదు. అర్థమైందా? అయితే మొదటి జన్మ మనది ఎలా ఉందంటే, ప్రారంభ జన్మ మట్టి నుండి పుట్టిన, మట్టిలో నుంచి వచ్చిన మనిషికి పుట్టిన వాళ్ళం మనం. అర్థమైందా? మనుషులకు మీరు మీ తల్లిదండ్రులు మేము కంటూ వచ్చారు. వారు మనుషులా లేకపోతే ఇంకేమైనా మీరు చెప్పాలా? మనుషులేనా? అయితే ఈ మనుషుడు ఏమయ్యాడంటే 21వ వచనం, 15వ అధ్యాయం 21వ వచనం, మనుషుని ద్వారా మరణము వచ్చిన గనక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగి. ఇప్పుడు మరణం అనేది మనిషి ద్వారానే వచ్చింది. మరణం అనేది కూడా మనిషి ద్వారానే, అంటే మట్టి నుండి పుట్టిన మనిషికి పుట్టినవాడు మనుషుడు. తర్వాత మరణం అనేది కూడా మనిషి ద్వారానే వస్తూ వచ్చింది. అంటే దీన్ని మనము చూస్తే మొదటి జన్మ ఎలా ఉందంటే, మట్టి నుండి తీయబడిన మనము మట్టిలో నుంచి వచ్చిన మానవునికి
పుట్టిన వాళ్ళము. భూ సంబంధి అయిన మనుషులము. ఏ పర సంబంధమైన మనుషులము కాదు, భూ సంబంధి అయిన మనుషులము. భూ సంబంధంలో ఏమున్నాయి? భూమి మీద ఏమున్నాయి? శరీరాశ, నేత్రాశ, జీవబడము, ఇవన్నీ కూడా భూమి మీద ప్రాముఖ్యంగా ఈ 3 ఏలుబడి చేస్తూ ఉన్నాయి. భూ సంబంధమైన వారం మనం. అయితే ఈ భూ సంబంధి అయిన మనుషుడు, ఈ భూ సంబంధి అయిన మనిషిని ద్వారా ఏమొచ్చింది? ఈ శరీరాశ ద్వారా, నేత్రాశ ద్వారా, జీవపు డమ్మము ద్వారా మానవునికి ఏమొచ్చింది? మరణం వచ్చింది. అయితే ఈ మానవుడు ఎలా ఉన్నాడంటే చనిపోయిన వ్యక్తిగా కనబడుతున్నాడు. ఇక్కడ ఎఫెసీ 2:1 మనం ఇప్పుడు చెప్పుకునేదే. ఏం రాశాడు అక్కడ? మీరు మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను ఎలా ఉన్నాడు? చచ్చిన వాడిగా ఉన్నాడు. ప్రసంగి గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను రాశాడు. ఏమని? చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కాదా అన్నాడు. బ్రతికితేనే దాని పవర్ దేనిది? సింహానిది. చస్తే ఏం చేస్తుంది? కుక్కను కూడా ఏం చేయలేదు. అలాగే ఈ మొదటి మనుషుని యొక్క ద్వారా మానవునికి మరణం వచ్చింది. అంటే ఇప్పుడు మానవుడు ఎలా ఉన్నాడంటే, మనుషుడు ఎలా ఉన్నాడంటే చనిపోయిన వాడిగా ఉన్నాడు. అంటే ఇంకేమియో చేయలేని పరిస్థితి. భూ సంబంధమైన మనుషులకు పుట్టిందే మొదటి జన్మే మరణ జన్మ. ఏ జన్మ చెప్పండి? ప్రతి మనుషుడు కూడా, భూమి మీద పుట్టిన ప్రతి మనుషుడు కూడా చావవలసిందే. మరణము ప్రతి వ్యక్తికి ఏం చేసిందంట? సంభవించింది. వాస్తవానికి దేవుడు చావడానికి కలుగజేయలేదు, కానీ మరణము ఎవరు తెచ్చిపెట్టుకున్నాడో? మనుషుడే తెచ్చిపెట్టుకున్నాడు. మానవుని యొక్క అపరాధాలే మరణంలోని తీసుకుపోయాయి. సరే, ఇప్పుడు రెండో మనుషుడు ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి వచ్చాడు. ఆయన మట్టిలో నుంచి వచ్చినవాడు కాడు. పరలోకము నుండి ఈ మట్టితో చేయబడిన ఒక స్త్రీ, ఆమె పేరు మరియా, కన్య. మరల పవిత్రత ఉంది చూడండి. ఆయన పుట్టుకలో కూడా ఏ పురుషుడినో ఆమెను కూడలేదు. చాలా పవిత్రతగా ఉంది, బలమైన కన్యకగా ఉంది, పరిశుద్ధత కలిగి ఉంది, నిర్మలత్వం ఆమెలో ఉంది, మచ్చ డాగు లేని స్త్రీగా ఉంది, ప్రక్షాళంతో నిండిపోయింది. అలాంటి స్త్రీ యొక్క గర్భాన్ని ఎంచుకున్నాడు. ప్రపంచంలో ఎంతమంది స్త్రీలు లేరండి ఆయన పుట్టేసరికి? ఎంతమంది ఉండరు? అంతమందిలో ఏకైక స్త్రీ, ఒకే స్త్రీ, ఆమె పేరు మరియా. ఆమె గర్భాన్ని ఎంచుకుని ఆయన రెండవ మనిషిగా భూమి మీదకి వచ్చారు. అంటే ఈ రెండవ మనిషిగా ఎవరు పంపించారు? తండ్రి పంపించాడు. మనం చదువుకున్నాం కదా, తండ్రి అయిన దేవుడు స్తుతింపబడిన గాక. ఎందుకైనా ఆరాధించాలి, ఎందుకైనా కనపరచాలంటే ఈ రెండవ మనుషుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ మరణములో ఉన్న ఈ పాపి కొరకై, ఈ మనిషి కొరకై, భూ సంబంధమైన మనిషిని పర సంబంధమైన వ్యక్తులుగా తీర్చుడు కొరకై యేసుక్రీస్తు ప్రభు వారిని భూమి మీదకి పంపించినందులకై మనం ఏం చేయాలా? ప్రభును సేవించాలి, ప్రభును గణపరచాలి, ప్రభును ఆరాధించాలి, ప్రభును స్తుతించాలి. అందుకే ఇక్కడ అన్నాడు, ఆ రెండవ మనుషుడు ఏం చేశాడంట? భూమి మీదకి వచ్చాడు. సరే, ఇప్పుడు మొదటి మనిషి యొక్క పరిస్థితి మనం చూస్తే, మొదటి మనుషుడు ఎలా ఉన్నాడు? చదవండి. ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 15వ అధ్యాయము 45వ వచనం. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. ఈయన కూడా ఆదాముగానే పిలబడ్డాడు. ఎందుకంటే ఆదామును వచ్చిన సంతానం అందరూ ఆదాములమే. మొదటి ఆదాము, కడపటి ఆదాము, బిగినింగ్. అంటే ఈ మొదటి మనుషుడైన ఆదాము ఎట్లాంటి వాడంటే జీవించు ప్రాణి ఆయను. ఈ భూ సంబంధమైన మనుషుడు ఎలా ఉంటాడంటే ఎవరైనా జీవింపజేస్తే
బ్రతుకుతాడు అంతే. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అర్థమైందా? ఈరోజు జీవం పోసింది దేవుడే, నేను బ్రతికిస్తున్నాడు. భూమి మీద ఉన్న మనలను దేవుడు ఏం చేస్తున్నాడు? జీవం పోసి ఏం చేసినాడు? మనలను ఊపిరిచ్చి బ్రతికిస్తున్నాడు ఆయన. అంటే జీవించు ప్రాణి అంతే. ఎవరన్నా జీవింపజేస్తే జీవింపగలడు. అంటే తనంతట తాను స్వతంత్రంగా జీవించలేడు. జీవిస్తాడా? జీవిస్తే ప్రపంచంలో ఎన్ని కోట్ల జనాభా ఉండాలా? ఎవరికి మరణం ఉండదు. ఇక తనంతట తాను జీవించగలడంటే అర్థమవుతుందా మీకు? తనంతట తాను బ్రతకగలడంటే ప్రపంచంలో అసలు మరణం అనేదే లేదు, వాడు బ్రతుకుతాడు. ఆలోచన చేయండి. నేనైతే బ్రతకను, చచ్చిపోతాను. దేవుడు పిలిస్తే వెళ్ళిపోవాలా లోకాన్ని విడిచిపెట్టి. అర్థమైందా? నేను బ్రతకగలనంటే నేనేం చేస్తానో బ్రతుకుతాను. కానీ నేనేం చేయలేను, బ్రతకలేను. బ్రతకాలని ఆశ ఉంది కానీ బ్రతకలేను. అర్థమైందా? బ్రతకాలని, చావాలని ఎవరు కోరుకుంటారండి? బ్రతకాలని కోరుకుంటారు, కానీ బ్రతకలేము. అంటే జీవింపజేసేవాడు రెండో వాడు ఉన్నాడు. ఆయనే కడపటి ఆదాము. ఈ ఆదాము ఎలాంటి వాడంటే రక్షకుడిగా భూమి మీదకి వచ్చాడు. పరసంబంధమైన ఆదామీన, మట్టిలో నుంచి వచ్చిన వాడు కాడు. భూమి లేదు, ఆకాశం లేదు, సముద్రం లేదు, జలధారాలు లేవు, సృష్టి లేదు, మనిషి లేడు. ఆనాడే ఆదిలోనే ఆయన ఉన్నాడు. ఆత్మ. ఆయన ఎవరు చెప్పండి? జీవింపచేయు ఆత్మ. అంటే మొదటి మనిషికి రెండో మనిషికి తేడా అది. మొదటి మనిషి జీవించగలడు, రెండో మనిషి ఏం చేయగలడు? జీవింపచేయగలడు, బ్రతికించగలడు, జీవం పోయగలడు. అందుకే తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే ఈ మొదటి మనిషిని, అంటే నన్ను కూడా జీవింపచేయుట కొరకై ఆయనను తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని రెండవ ఆదాముగా. ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పాలి మీరు? మట్టిలోండి తీయబడ్డాడు, కాదనడం లేదు. సరే, ఈ మట్టిలోండి తీయబడిన మానవుడు వాస్తవానికి ఆ మట్టిలోండి తీయబడిన మానవుడు ఆదాములో ఉన్న ఊపిరి లేక ఆయన జీవము ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. ఈ మట్టిలోండి తీసినాడే కానీ ఈ ఆదాము ఎక్కడుండేవాడు? అది చెప్పాలా. మట్టి నుండి తీయబడిన వాడే, భూ సంబంధమైన మనిషే. కానీ ఆదాము ఎక్కడుండేవాడు? పరమండలములో ఏదైనా వనములో ఏం చేసేవాడు? ఆయన ఉండేవాడు. అంటే పైన ఉండేవాడు. ఆయన కూడా మొట్టమొదటిగా దిగినవాడు ఎవరంటే మొట్టమొదటిగా దిగినవాడు భూమి మీదకి సాతానుడు. అది వేరే విషయము. సరే, ఈ మనుషుల్లో చెప్తున్నాను, దిగినవాడు ఎవరంటే ఆదామే. రెండవదిగా భూమి మీద దిగినవాడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే. మీకు అర్థమైందా? మొదటిగా పైనుంచి భూమి మీదకి పంపబడిన వారు ఎవరు? మనుషుల్లో ఆదామే. అందుకే అన్నాడు మొదటి ఆదాము, కడపటి ఆదాము. సరే, ఇక్కడ చాలా బాగుంది. అయితే ఈ యొక్క కడపటి ఆదాముగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన చేసే పని ఏంటంటే జీవింప చేయగలడు. అందుకే ఆయన పేరు కూడా జీవాధిపతి. ఆయన పేరులోనే ఏముంది? జీవం ఉంది. అందుకే ఆయన పేరు చెప్పగానే నజరేడైన యేసు నామమున లే అనగానే ఒక కుంటివాడు లేచి ఏం చేశాడంట? గంతులు వేస్తూ దేవాలయంలోకి వెళ్ళి దేవుని ఆరాధించిన వ్యక్తిగా ఉన్నాడు. యేసు నామము చెప్పగానే అంత అద్భుతమైన సాక్ష్యం ఉంది. ఆయన పేరులోనే ఏముంది చెప్పండి? నేను ఆ పేరులో ఏమాత్రం జీవం ఉండదు. నేను ఆ పేరులో జీవం ఉండదు, కానీ ఆయన పేరులో ఏముందంట? జీవం ఉంది. అలాంటి ఆదాము రెండవదిగా. మొదటి ఆదాము పైనుంచే కిందకు వచ్చాడు, అంటే నేల నుంచి తీయబడినా కానీ ఎక్కడి నుంచి వచ్చాడు? పైనుంచే క్రిందకు వచ్చాడు. రెండో ఆదాము ఆయన కూడా పైనుంచే క్రిందకు దిగాడు. ఎందుకోసం అంటే జీవింప చేయుట కొరకు. ఏ జీవం అది? ఎలాంటి జీవము? మరలా జన్మ. అర్థమైందా? రెండవ జన్మ. మొదటి జన్మేమో భూ సంబంధమైనది, రెండవ సంబంధమేమో పర సంబంధమైనది. అర్థమైందా? ఈ పరసంబంధమైన జన్మ లేకపోతే పరమండలానికి మనము చేరుకోలేము. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి
రెండో ఆదాముగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి నికోదేమని ఒక పరిసేయుడు వచ్చాడు. నికోదేమని పరిసేయుడు వచ్చి ఏం మాట్లాడినాడు చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తాం సందర్భాన్ని. రండి, యోహాను సువార్త 3వ అధ్యాయం, జాన్ గాస్పల్ చాప్టర్ 3. యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనం చదువుదామా. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసేయుడు ఒకడు నేను, అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతను తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడనో చేయలేడని ఆయనతో చెప్పాడు. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించనే అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగో జన్మింపగలడు? రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా, ఇక్కడ మరి రెండవ జన్మ, మొదటి జన్మతో మనం ఎక్కడికి పోలేమో, పరలోక రాజ్యానికి చేరుకోలేం, తండ్రి దగ్గర చేరలేం. రెండవ జన్మ ఉండాలా, మరలా జన్మింపాలా, మరలా. అందుకే కోరాహు కుమారులు కీర్తన గ్రంథం రాస్తూ చూడండి ఏమన్నారు వాళ్ళు. రండి, వారు గ్రహించారు ఈ సత్యాన్ని, వారు గ్రహించారు. చూడండి, చాలా అందమైన మాట ఉంటుంది. కోరాహు కుమారులు రాసిన కీర్తనల్లో చాలా ప్రాముఖ్యమైన మాట ఉంటుంది. కోరాహు కుమారులు రాసిన కీర్తనలో 85. చూడండి, కీర్తన గ్రంథము 85వ అధ్యాయం, రైట్, 5వ వచనము లేక 6వ వచనం చదవండి. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. ప్రభువా, సంతోషము అంటే ఇహలోకంలో సంతోషం అనేది మాకు లేదు. ఈ భూ సంబంధమైన సంతోషము ఈ రోజు ఉంటుంది, రేపు ఉండదు, అంతే కదా. భూ సంబంధమైన సంతోషం ఎలా ఉంటుంది హాస్పిటలే? భూ సంబంధమైన సంతోషం ఎలా ఉంటుంది చెప్పు? ఈ రోజు ఉంటుంది, రేపు ఉండదు. ఈ రోజు ఉంటుంది, రేపు ఉండదు, అంతేనా? రోజు సంతోషంగా ఉంటానండి అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? చెప్పండి. నేనైతే ఉండను. అమ్మ పుష్పమ్మ గారు, మీరు సంతోషంగా ఉంటారా రోజును? ఉండరు కదా. ప్రతిరోజు నేను సంతోషంగా ఉంటానన్న వ్యక్తి ప్రపంచంలో లేడు. అంటే భూ సంబంధమైన సంతోషం ఎలాంటిదంటే, ఒకనాడు సంతోషముండు, ఒకనాడు దుఃఖంబుండు. భూ సంబంధమైన సంతోషం ఎలా ఉంటుందంటే, ఒకరోజు సంతోషము, ఇంకొక రోజు చూస్తే ఏం బ్రదర్, ఏం సిస్టర్ అలా ఉన్నావు అంటే దుఃఖము. అయితే పర సంబంధమైన సంతోషం ఎలాంటిదంటే, ఎల్లప్పుడూ కూడా టు సంబడి ఎవ్రీడే, ప్రతి దినము కూడా సంతోషమే, ప్రతి దినము కూడా. అందుకే వీళ్ళు అన్నారు, భూ సంబంధమైన మనుషులుగా ఉన్నారు కనుక, ప్రభువా నీ ప్రజలు నీ యందు మేము సంతోషించాలి కనుక ఆ సంతోషం మాకు ఉండాలంటే నీవు మరలా మమ్మల్ని ఏం చేయాలా? చచ్చిపోయాం అంటే భూ సంబంధమైన జీవితం మేము చంపేసుకున్నాం, మేము చావు బ్రతుకుల్లో చచ్చిన వారంగా ఉన్నాం కనుక నీవు మరలా ఏం చేయాలా? మరలా పుట్టించి తండ్రి, మరలా జీవింపజేయి. బ్రతికించాలంటే అర్థం ఏంటి? మరలా జీవింపచేయి. అంటే యేసుక్రీస్తు ప్రభువును పంపించిన తండ్రి అయిన దేవుడు ఎందుకు స్తుతించబడాలంటే, యేసుక్రీస్తు ప్రభువు వారిని మన కోసం భూమి మీదకి పంపించి ఆయన మృతుల నుండి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదైన స్వాస్థ్యము మన కొరకు ఇచ్చుడు కొరకై ఏం చేశాడంట? ఆయన మరలా మనలను జీవింపజేశాడు, లేక జన్మింపజేశాడు, మరలా జన్మించాడు, రెండో జన్మించాడు. అంతేగాని కోతయ్యో కుక్కయ్యో నక్కయ్యో అనేది మాత్రం అబద్ధమో, అది నమ్మకండి. రెండవ జన్మ. ఈ రెండో జన్మ ఏమిటంటే, భూ సంబంధమైన మనిషి చచ్చిపోతాడు. ఆదామునందు మనం చదువున్నాం 15 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, మళ్ళీ చదవండి ఆ మాట. 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. అది కాదక్క, అది కాదు, అది కూడా కాదు. 21వ వచనం, 15:21. మనుషుని ద్వారా మరణం వచ్చిన గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను.
ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుతున్నారు, అలాగనే క్రీస్తునందు అది మాట అందరూ బ్రతికించబడుతున్నారు. ఆదామునందు మృతి ఉంది, రెండవ ఆదాముగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభుల వారి అందు ఏముంది? బ్రతుకుంది, బ్రతికినారు. అది రెండవ జన్మ. మరలా పుట్టించాడు. ఆయన ఏం చేశాడు? మరలా పుట్టించాడు. దేనికోసరం పుట్టించాడు? అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదినైన స్వాస్థ్యము మనకిచ్చుడు కొరకై. స్వాస్థ్యం, ఆ జీవము, దానిలో అక్షయత ఉంది, దానిలో నిర్మలత్వం ఉంది, దానిలో అది వాడిపోని జీవం. అది అలాంటి స్వాస్థ్యము మనకిచ్చుడు కొరకై మరలా మనల్ని ఏం చేశాడంటే ఆయన బ్రతికించాడు, జన్మింపజేశాడు. ఈరోజు మనం ఉన్నామంటే, ఈరోజు జీవిస్తున్నామంటే, ఇందాకనే చెప్పినాం, భూ సంబంధమైన మనిషి తన్నుకు తాను బ్రతకలేడు. బ్రతుకుతాడా? నాకేంటండి ఉద్యోగం ఉందో బ్రతికేస్తానంటాడా? ఆ రాత్రి శుభ్రంగా దేవుడు ఆ ఉద్యోగం పోకుండా మొత్తం మొత్తితే ఏంటి పరిస్థితి? ధనవంతుడు అలా అనుకోండి, నాకేంటి అనేక సంవత్సరాలకు చాలినంత ఆహారం ఉందని అనుకుంటూ పడుకున్నాడు. ఏమనుకున్నాడండి? అనేక సంవత్సరములకు అంటే లైఫ్ టైం, ఇంకా వాడికి కొరత లేదు. ధనవంతుడికి లైఫ్ టైం అంట. వాడు ఎంతకాలం రోజు అంత పుచ్చిపోయింది ధనం. అయితే దేవుడు అన్నాడు, వెరోడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నా, ఏమైపోతుంది ఇదంతా? ఏమైపోతుంది అంటే, నీ అంతటా నువ్వు బ్రతకలేవు, నీ ధనంతో బ్రతకలేవు, నీ గొప్పతనంతో బ్రతకలేవు, నీ యొక్క ఆరోగ్యంతో నువ్వు బ్రతకలేవు. దేవుడు ఇవ్వాలా ఆరోగ్యమైన, బలమైన, ఆయుష్ అయినా, పరలోక ధనాన్ని, పరలోక ఐశ్వర్యంను ఎవరివ్వాలా? దేవుడు ఇవ్వాలా. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మనం పొందుకోగలగాల. ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలు మనల్ని ఏం చేయలేవు? బ్రతికించలేవు. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మనల్ని ఏం చేస్తాయి? బ్రతికిస్తాయి. భూ సంబంధమైన ఆశీర్వాదము మనకు జీవాన్ని ఇవ్వలేదు. పర సంబంధమైన ఆశీర్వాదం మనల్ని ఏం చేస్తుంది? జీవముతో ఉంచేదిగా ఉంటుంది. అందుకే రెండవ ఆదామైన యేసుక్రీస్తు ప్రభువారు, ఆదామునందు మృతి పొంది చచ్చిపోయినాము, ఇప్పుడు క్రీస్తునందు ఏం చేయబడుతున్నామంట? లేపబడుతూ ఉన్నాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారంటాడు కొలస్సీ పత్రికలో 3వ అధ్యాయంలో. చూడండి, పౌలు గారి పత్రికలో బాగా రాసినాడు ఈ విషయాలు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని, క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు క్రీస్తు ఉన్నాడు, కూర్చుని ఉన్నాడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు అంటాడు. మీరు క్రీస్తుతో కూడా ఏం చేశాడంట? క్రీస్తు మనల్ని లేపిన వాడుగా ఉన్నాడు, అనగా మనలను జన్మింపజేశాడు. ఇంకో చోట అద్భుతంగా రాస్తాడు, ఏమనంటే మీరు క్రీస్తుతో కూడా లేపబడితారంటే. పౌలు గారి పత్రికలు ఉంటాయి. సరే, ఏదేమైనా కానీ మనము క్రీస్తుతో లేపబడుతూ వచ్చాం. క్రీస్తు ఏ విధంగా అయితే చనిపోయి పాతిపెట్టబడ్డాడో, అలాగే క్రీస్తునందు విశ్వాసముంచిన, లేక క్రీస్తును నమ్మిన వారందరినీ కూడా ఆయన ఏం చేశాడంట? లేపిన వాడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. కనుక ఇక్కడ మనం చూస్తే చూడండి, ఎక్కడనంటే 15వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. జీవించు వారికి మీదట ఎవరి కొరకు జీవించాలంటే, ఇప్పుడు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు. ఎవరి కొరకు జీవించాలా? మనం ఇప్పుడు క్రీస్తు కొరకే జీవించాలా. ఇప్పుడు మొదటి జన్మ భూ సంబంధమైనది, అక్కడితో అయిపోయింది. అది చచ్చిపోయినావు. మీరు మీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయినారు. అయితే క్రీస్తు వచ్చి ఏం చేశాడు? మనం పాడతాం కదా పాట. ఏ పాటది? చావు గోతి నుండి లేవానెత్తి నాకు జీవామిచ్చిన జీవాదాత వివరింతునే నీదు విశ్వాస్యతానేంతాయో
సవ్యంబుగా ఈ భూవి. చావు గోతులకు పోకుండా దేవుడు నిన్ను కాపాడుతూ వచ్చాడు. ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన నిన్ను లేపుడు కొరకే. కనుక మనమిక మీదట ఎవరి కొరకు జీవించాలా? ఫిలిప్పీ 1:21 బ్రతుకుట నా మట్టుకైతే క్రీస్తే. క్రీస్తును ఆరాధించే వ్యక్తిగా ఉండాలా, క్రీస్తును గణపరిచే వ్యక్తిగా ఉండాలా, క్రీస్తును సేవించే వ్యక్తిగా ఉండాలా, క్రీస్తును శ్లాఘించే వ్యక్తిగా ఉండాలి. ఎలా ఉండగలవు అసలు దేవుని ఆరాధించకుండా? నీకు మరలా జన్మంటే ఇచ్చాడు ఆయన. ఎలాంటి జన్మ ఇది? పర సంబంధమైన జన్మ ఇది. ఆ జన్మలో ఏమీ లేదు. దానిలో ఏముంది? అక్షయత, నిర్మలము, వాడబారిని జన్మనికి ఇచ్చాడు. అందుకే తండ్రి అయిన దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాడు. ఇక్కడ పేతురు గారు చెప్తున్నాడు, తండ్రి అయిన దేవుడు ఏం చేయాలా? ఎందుకంటే కుమారుని మన కోసం పంపించాడు. ఎవరిస్తారండి? అలాగా ఇస్తారా? ఇస్తారండి? ఇవ్వలేరు. మనకు ఉన్నది ఏది కూడా మనం ఇవ్వలేము. అర్థమైందా? ఉన్నా కూడా లేదని చెప్తామే కానీ ఇవ్వడానికి ముందుకు రాలేం. కానీ యేసుప్రభువు వారు అలాగా చెప్పలేదు. తన కుమారుని నీ కొరకు ఇయ్యడానికి ఏం చేయలేదు? వెనుదీయలేదు. అదే చూస్తున్నాం అబ్రహాములో. అబ్రహాము తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. తన కుమారుని ఇస్సాకు యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. అబ్రహామును పరీక్షించాడు. అబ్రహమా, నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారుని నాకేమివ్వాలా? మోరియా దేశం వెళ్ళు, అక్కడ నేను ఒక పర్వతాన్ని చూపిస్తాను. ఆ పర్వతం మీద ఏం చేయాలా? ఆ కుమారుని నా కొరకు బలి చేసేయాలా? అబ్రహం ఏమనాలా? లేదు ప్రభా, ఇప్పుడే వాడిని చూసుకుని ఆడుకుంటున్నాను, ముసలి వయసులో పుట్టాడు అని చెప్పాలా? కానీ అబ్రహం ఏమన్నాడు? రైట్, ప్రభు చెప్పాడు, నేను చేసేస్తానంతే. కారణం ఏంటి? అబ్రహాము దేవుని నమ్మాడు. అది అతని నీతిగా ఎంచబడుతుంది. నువ్వు దేన్ని నమ్ముతున్నావు? దేని అందు విశ్వాసం ఉంచుతున్నావు? ఈరోజు నువ్వు బ్రతుకుతున్నావు అంటే నీకు మరలా జన్మంటూ ప్రభు ఇచ్చాడు. నిన్ను రక్షించుకున్నాడు. నీకేదేం అర్థం కాలేదు. మరలా పుట్టమంటున్నావు. మరలా చచ్చిపోయి రెండో మారు తల్లి గర్భాన నేను ఇప్పుడు ముసలి వాళ్ళు ఎలా పుడతారు అని అడుగుతున్నాడు. అప్పుడు ప్రభు చెప్పాడు, మరలా జన్మించడం అంటే ఒకడు నీటి మూలముగా. ఎలా పుట్టాలంట? మరలా జన్మని ఎలాగిచ్చాడంటే నీరు అనేది దాన్ని తీసుకొచ్చాడు. నీటి మూలముగా, ఆత్మ మూలముగా. ఏం చెప్పండి? నీటి మూలము. మూలం ఏంటి? నీరు, ఆత్మ. అర్థమైందండి? నీరు, ఆత్మ. ఇది ఎప్పటి నుంచి ఉంది? ఇది నీరు, ఆత్మ ఆదిలోనే ఉంది. నీరుంది, ఆత్మ ఉంది. ఆదిలో ఉన్న ఆత్మ ఇప్పుడును అదే ఆత్మ, నిత్యము ఉండును ఆత్మ, ఆదరణ ఇచ్చును ఆత్మ, ఆత్మీయ మేలులను చేయును, ఆత్మ మందిరములో నీవుండుము, ఆత్మా సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించున్, ఆత్మ లేని వాడు అయితే దేవుని సంబంధి కాడు. ఈ ఆత్మ ఎక్కడ కనబడుతుంది మనకి? ఆదిలోనే. ఆది కాండం 1వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. దేవుని ఆత్మ అంటే సృష్టి లేనప్పుడు, వెలుగు లేనప్పుడు, సముద్రం లేనప్పుడు జలాలున్నాయి, భూమంతా జలాలున్నాయి. ఈ జలాలన్నీ దేవుడు ఎక్కడ పంపించాడు? అగాధంలోనే పంపించాడు, క్రింద పంపించాడు. నువ్వు కొండలు తవ్వు, క్రింద నీళ్ళే ఉంటాయి. ఈ నేలను తవ్వు, క్రింద నీళ్ళే ఉంటాయి. ఈ భూమండలం అంతా ఎలా ఉందంట? చెప్పండి, ఎలా ఉంది? జలములతో కమ్మిపోయింది. ఈ జలముల పైన దేవుని ఆత్మ ఏం చేస్తుందంట? అల్లాడుతుంది, కదులుతుంది. అందుకే నువ్వు మరలా జన్మించాలని ఆదిలో ఏ ఆత్మ అయితే ఉందో నీకోసరమో దేవుడు నిన్ను ప్రేమించి నువ్వు మృతుడు కాకుండా ఉండాలని, నీవు జీవంతో నింపబడాలని ఆ ఆత్మను ఏం చేశాడు? మరలా
రెండవ ఆదాముగా ఏకైక కుమారుడైన తండ్రి అయిన దేవుడు కుమారుని రూపంలో భూమి మీదకి వచ్చాడు. నీటి మూలాన ఏం చేయాలంటే, మూలమేంటి చెప్పండి? నీళ్ళు లేనిదే ఆత్మరక్షణ లేదు. మీకు అర్థమైందండి? నీళ్లు లేనిదే ఆత్మకు ఏమీ లేదు. నీ ఆత్మకు రక్షణ ఉండదు. నీకు రక్షణ ఇవ్వాలని ఆయన ఏం తీసుకొచ్చాడు? నికోదేముతో చెప్పాడు, మరలా పుట్టడం అంటే ఒకటి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను. పైగా అతడు ఎలాంటి వాడు? నికోదేము యూదుల అధికారి, ఒక పెద్ద కీ పోస్ట్లో ఉన్నవాడు, అధికారంతో కూడినవాడు. పైగా ఎలాంటి వాడు? పరిచయుడు, బాగా చదువుకున్నవాడు. తనకు అంతవరకు అర్థమైంది. ఎంతవరకు? ఒక మనిషి మరలా చనిపోయి మరలా పుట్టాలా అని అడిగాడు ప్రభువును. ప్రభు దానికి క్లారిటీ ఇచ్చేసాడు. నీటి మూలాన ఆత్మ మూలముగా జన్మించాల. నీటి మూలము. ఆ నీరే లేకపోయి ఉంటే, నీరేంటి? యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ నీటిని మనం చూస్తాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఏమంటాడు? అక్కడ ఒక స్త్రీ వచ్చింది. ఆ స్త్రీ నీళ్ళకి వచ్చింది, కుండబడికి వస్తుంది. అందరూ చూస్తారని మధ్యాహ్నం వేళ 12 గంటలకు తెచ్చుకుంటుంది. అందరూ ఉదయం తెచ్చుకుంటే ఈ స్త్రీ తనకున్న పరిస్థితులను బట్టి సిగ్గుతో ఏం చేస్తూ ఉంటుంది? మధ్యాహ్నం వేళ తెచ్చుకుంటూ ఉంటుంది, ఎండవేళ. సరే, బాగానే ఉంది. అయితే ఆ ఎండవేళ ప్రభు అక్కడ ఉన్నాడు. ఆమె అంటాడు, అమ్మా నాకు దాహానికి ఇమ్మంటాడు. ఆమంది, నువ్వు యూదుడవు, మేము సమరయులం, మీకు మాకు సాంగత్యం ఎక్కడ అంటది. సరే, ప్రభు మాట్లాడుతూ వచ్చి ఒకటే మాట చెప్పినాడు, నీవిచ్చి నీళ్ళు త్రాగితే మరలా తప్పుకుంటావు, నేను ఇచ్చి నీళ్ళు త్రాగావంటే ఏం చేయవు? ఇంకెన్నడూ తప్పికొన వానిలో. చదవండి ఆ మాట. 4వ అధ్యాయం. దేవుడిచ్చే నీళ్ళు ఎలా ఉంటాయంటే నీటి బొగ్గలు అంటవి. వా, ఎంత అద్భుతమో చూడండి. జాన్ గాస్పల్ చాప్టర్ 4. దప్పికొనడు, నేను వానికిచ్చి నీళ్ళు నిత్య జీవమునకై, వానిలో ఊరెడి నీటి బొగ్గది. వా, ఎంత అద్భుతమో. నీళ్ళ దగ్గర రావాలి. నేనిచ్చే నీళ్ళు నువ్వు తీసుకుంటే వానిలో, ఎవరిలో? త్రాగిన వానిలో, నీళ్ళ మీదకి వచ్చిన వానిలో, నీళ్లతో ఉదక స్నానం చేయబడిన వానిలో ఎలా ఉంటుందంట? నీటి బొగ్గ. బా, అక్కడ నీటి బొగ్గ అంటే గోతులు అన్నమాట. నీటి బొగ్గ అంటే గోతులు కనుక, అంటే ఒక రౌండ్ షేప్లో ఒక చిన్ని బొగ్గల కింద కనపడుతూ ఉంటాయి నీటి బొగ్గలు. అట్లాంటి నీటి బొగ్గలు. ఆ జలం ఏం చేస్తుందంట? బొగ్గ ఆ గోతుల నుంచి ఊరుతూనే ఉంటుందన్నమాట. ఊరుతూనే ఉంటుంది. ఊరకుండా మాత్రమో చూస్తే చిన్నగానే కనబడుతుంది, కానీ ఆ నీళ్ళు చేరేయకూడదే. ఆ బొగ్గల నుంచి నీరు ఊరేడుగా ఉంటుంది. అలాగే ఇశ్రాయేలు ప్రజలు కూడా ఐగుప్తు దేశం, కానాను దేశం వెళ్తున్నప్పుడు ఎర్ర సముద్రం దాటిన తర్వాత మారకు వచ్చారు వాళ్ళు. మారకు వచ్చిన తర్వాత మార నీళ్ళు చేదైనాయి. అప్పుడు దేవుడు మరి ఒక చెట్టును చూపించాడు, ఒక కొమ్మోటి దాంట్లో వేశాడు, అక్కడ మొక్కోటి వేశాడు. మోషే ఆ నీళ్ళ వేగా నీళ్ళు మధురమైన త్రాగారు. అక్కడ నుంచి వాళ్ళు ప్రయాణంలో ముందుకు వస్తే అక్కడ వాళ్ళకి ఏమున్నాయంట? దేవుడు అక్కడ నీళ్ళని ఏర్పరిచాడు. 12 గోత్రాల వారికి 12 నీటి బొగ్గలు. 12 గోత్రాల వారికి. చదవండి మాట. నిర్గమాకాండము 15వ అధ్యాయం. ఇరవై 27వ వచనం. తరువాత వారు ఏలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండేను. వారు అక్కడనే ఆ నీళ్ళ యొద్ద దిగిరి. 12 నీటి బుగ్గలు, 70 12. అంటే ఒక్కో గోత్రానికి ఒక్కొక్క నీటి బుగ్గ అక్కడ కనిపించింది. అంటే నీళ్ళ దగ్గరకు వాళ్ళు వచ్చారు, ఆ నీళ్ళను వాళ్ళు త్రాగారు. ఆ నీళ్ళు ఏం చేస్తాయంట? ఊరెడి నీటి బుగ్గ. నీ జీవితంలో కూడా క్రొత్త జనం అంటే నీళ్ళ ఓట నీలో ఉండాలి. అందుకే సాదృశ్యంగా బాప్తిస్మం అనేది ఇస్తాం. నీటిలో ఎందుకు ముంచుతామంటే, అర్థమైందా? నీటిలో ఎందుకు ముంచుతామంటే అది యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. రక్తము చిందించిన యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యము. యేసు ప్రభు వారి యొక్క రక్తమునకు సూచనగా ఉంది. ఆ రక్తాన్ని నువ్వేం చేయాలా? తీసుకోవాలా. ఆ రక్తంలో నువ్వు ములగాల. ఆ రక్తాన్ని నువ్వు త్రాగల. ములిగినోడు ఏం చేస్తాడో చెప్పండి? ములిగిపోయినోడు నీళ్ళు బుడబుడబుడ తాగేస్తాడు కదా. నీళ్ళు త్రాగాలి. ఏం చేయాలా? ఈతరానాడు ములిగితే ఏమవుతుంది? నీళ్ళు త్రాగుతాడు. ఓ ప్రియా సహోదరుడా, దేవుడు ఎంత ప్రేమించాడంటే
నిన్ను నీటి బుగ్గల దగ్గరకు నడిపించాడు. ఆ బుగ్గ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు. సమరయ స్త్రీతో స్వయంగా చెప్పాడు, నేనిచ్చి నీళ్ళు త్రాగితే నీళ్ళు ఊరెడి నీటి బుగ్గ. నిన్ను జీవింపజేశాడు, నిన్ను కనికరించాడు, ఆయనే సర్వమయ్యాడు. ఆ నీళ్ళ ఓటే గొల్గోత కొండపై దాకా వెళ్ళి అక్కడ నుంచి ఏం చేసింది, ఆ నీళ్లను ప్రపంచమంతటికి ఎత్తైన స్థలంలోకి వెళ్ళింది. గొల్గోత కొండ చాలా ఎత్తైనది. ఆ నీళ్లను లేక ఆయన రక్తాన్ని నీ కోసము నా కోసము ప్రవహింపజేశాడు. ఆ రక్తము ద్వారా లేక ఆ నీళ్ళ ద్వారా మునిగిన మనము ఆ నీళ్లతో ఎలాంటి, ఆ నీళ్ళ పేరేంటి, ఇంగ్లీష్లో బాగా రాశాడు, ప్యూర్ వాటర్ అన్నాడు. చదవండి ఎక్కడంటే హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక పౌలు గారి పత్రికలో చూస్తాం మనం. అది 11వ అధ్యాయం అనుకుంటా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ అధ్యాయం చూడండి. 11 కాదు 10. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం. మనసాక్షికి కల్మషము తోచుకునేట్లు ప్రోక్షింపబడిన హృదయముల గలవారమును నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరములు గలవారమునయుండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనం దేవుని సన్నిధానముకు నిర్మలమైన ఉదకము. ఉదకం అనే మాట ఏం రాశాడంటే ఇంగ్లీష్లో ప్యూర్ వాటర్. ఏం చెప్పండి, ప్యూర్ వాటర్ అంటే ఆ వాటర్లో ఏ మాత్రము కూడా చెప్పినా కదా, నిర్మలం అంటే కల్మషం అనేది, కల్తీ అనేది లేదు, మచ్చ అనేది లేదు, డాగ్ అనేది లేదు, మురికి అనేది లేదు, పొల్యూషన్ అనేదే లేదు. అలాంటి నీళ్ళతోనే స్నానము చేస్తేనే దేవుని సన్నిధానానికి అంటే పరలోక పట్టణానికి మనము చేరగలం. అందుకే ఆ నీళ్లను దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు, భూమి మీద కోసం, నీ కోసం, నా కోసం ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు 12 నీటి బుగ్గలు పంపించినట్టుగా సమరయ స్త్రీకి నేనిచ్చే నీళ్ళను త్రాగితే అంటే నేనే, ఆయనే స్వయంగా వచ్చేసాడు. ఆ బుగ్గ స్వయంగా వచ్చేసింది, ప్రపంచమంతటి కొరకు నీళ్ళనిచ్చింది. అందుకే నీటి మూలమైన అదే బాప్తిస్మం అన్నమాట. దాన్ని ఏమంటారు, నీతి. దాన్ని ఏమంటారు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా మనిషి కుమారుడిగా వచ్చాడు కనుక ఆయన కూడా బాప్తిస్మం పొందాడు. నీతి జరగాల. యోహాను అన్నాడు, అయ్యా నేను నీ చేతుల మీదుగా తీసుకోవాలి, నేను నీకు ఇవ్వడం ఏంటి? లేదు లేదు లేదు, నీతి యావత్తు ఇది జరగాల. ప్రియా సహోదరుడు, నేను నీతిగా చేసుకున్నాడు, రక్షించబడ్డావు, సంఘంలో చేర్చుకున్నాడు, అంగంగా చేర్చుకున్నాడు. మరి దేవుని ఆరాధిస్తున్నావు, దేవుని కొనియాడుతున్నావా, దేవుని నమ్మకంగా నువ్వు సేవిస్తున్నావా? సమస్తము ప్రభు ఇచ్చిందే. ఇచ్చిన ప్రభు నువ్వేం చేయాలా? మరలా నువ్వు ఈరోజు బ్రతుకుతున్నావంటే 2020 సంవత్సరం తర్వాత నువ్వు బ్రతుకుతున్నావంటే మరలా మన కాలంలో దేవుడు నిన్ను మరలా జన్మింపజేశాడు. నీ తోటి వాళ్ళు, నీ స్నేహితులు, నీ బంధువులు, ఇంకా పలు చోట్ల ప్రపంచంలో కోట్లాది మంది ఏమైపోయారు? ఒక్క కరోనా దెబ్బకు ఖాళీ అయిపోయారు. అయిపోయారా లేదా? ఈరోజు నువ్వు జీవంతో ఉన్నావు, దేవుడు నిన్ను బ్రతికిస్తున్నాడు. ఈరోజు దేవునితో ఉన్నావు, ఈరోజు దేవుడు నిన్ను పోషిస్తున్నాడు, నిన్ను కనికరిస్తున్నాడు. కనుక ఆ దేవుని మన కోసము తండ్రి అయిన దేవుడు ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలా? స్తుతించబడాలా. పాడతాం కదా పాట, దేవునికే మహిమా, దేవునికే మహిమా, యుగాయుగములకు కలుగునుగాక, యుగాయుగములకు కలుగునుగాక, దేవునికే మహిమ. ఆయనకే మహిమ కలగాల, ఆయనకే మహిమ కలగాల, యుగ యుగాలు కలగాల. ఎందుకంటే రెండవ ఆదాముగా వచ్చిన యేసు క్రీస్తు ప్రభులు వారు మళ్ళీ ఏం చేశారు? ఈ చనిపోయిన వ్యక్తిని మరలా జీవింపజేశాడు. అది ఆయనకి మాత్రమే సాధ్యమైంది. కనుక అట్లాంటి ప్రభును మనం మనసారా ఆరాధించినట్లుగా కూడి వచ్చిన ఆత్మదేవుడు మనకు సహాయపడిన గాక. ఆమె లేచి నిలబడి